హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ టాపిక్ లో మనం యానిమల్ డైవర్సిటీ 2 లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చెప్పుకున్నాం కదా. సో అదేంటంటే మాట్లాడుకున్నాం అంటే ఆంఫీబియన్ సైలెంట్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈ రోజు యొక్క టాపిక్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ఫ్రాగ్. ఫ్రాగ్ యొక్క హార్ట్, దాని యొక్క నిర్మాణం గురించి వివరించడని మీకు 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఐపీఈ 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో మనం గుర్తిద్దాం. ఓకేనా? ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ఫ్రాగ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ద బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ కన్సిస్ట్ ద హార్ట్, బ్లడ్ వెజిల్స్ అండ్ బ్లడ్. సో కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే మీకు తెలుసు, కార్డియో అంటే హార్ట్ అనమాట. సో బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ కన్సిస్ట్ ద హార్ట్, గుండె కలిగి ఉంటుంది. అదే విధంగా బ్లడ్ వెజిల్స్, రక్త నాళాలు కలిగి ఉంటాయి. అదే విధంగా బ్లడ్ కలిగి ఉంటుంది, రక్తం కలిగి ఉంటుంది. సో ఈ మూడు కాన్స్టిట్యూట్స్ ని మనం ఏమంటామంటే బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ అంటాం. సో రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పవచ్చు. ఓకేనా? సో ద హార్ట్ ఈజ్ ఏ మస్క్యులర్ ఆర్గాన్. హార్ట్ అనేది ఎలా ఉంటుందంట? సో ఇది మస్క్యులర్ ఆర్గాన్, ఇక్కడ మీరు చూస్తున్నారు. సో హార్ట్ అనేది మస్క్యులర్ ఆర్గాన్ సిట్యుయేటెడ్ ఇన్ ద యాంటీరో వెంట్రల్ పార్ట్ ఆఫ్ ద బాడీ క్యావిటీ. సో ఫ్రాగ్ యొక్క యాంటీరియర్ వెంట్రల్ పార్ట్ అంటే కప్ప, మీకు అబ్డోమిన్ సైడ్ ఓపెన్ చేసి చూస్తే, ఇలా పైకి లేపు చూస్తే కప్పని, సో దాని యొక్క యాంటీరియర్, అదే విధంగా వెంట్రల్ పార్ట్ ఆఫ్ ద బాడీ క్యావిటీ అని చెప్పడం జరిగింది. అంటే బిట్వీన్ 2 లంగ్స్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, ద మస్క్యులర్ ఆర్గాన్ సిట్యుయేటెడ్ ఇన్ ద యాంటీరో వెంట్రల్ పార్ట్ ఆఫ్ ద బాడీ క్యావిటీ. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఇట్ హ్యాస్ 2 సెపరేటెడ్ ఏట్రియా. సో చాంబర్స్ అనేవి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, 2 ఏట్రియాస్ ని సెపరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ సింగిల్ అన్డివైడెడ్ వెంట్రికిల్. సో సింగిల్ అన్డివైడెడ్ వెంట్రికిల్, ఒకే ఒక వెంట్రికిల్ కలిగి ఉంటుంది. సో లెఫ్ట్ ఏట్రియా, రైట్ ఏట్రియా కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు 3 చాంబర్డ్ హార్ట్ అని చెప్పవచ్చు. ఏంటది? 3 చాంబర్డ్ హార్ట్. ఇట్ హ్యాస్ ఏ 3 చాంబర్డ్ మస్క్యులర్ హార్ట్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇట్ ఈస్ కవర్డ్ బై ఏ డబుల్ లేయర్డ్ మెంబ్రేన్. సో హార్ట్ ను చుట్టూ మందమైనటువంటి ఒక లేయర్ ఉంటుంది, దాన్నే మనం డబుల్ లేయర్డ్ మెంబ్రేన్ ఇస్ కాల్డ్ పెరికార్డియం. ఏమని పిలుస్తాం మనం? పెరికార్డియం. సో గుండెను ఆవరించి ఉన్నటువంటి ఆ పొరని, ఆ మెంబ్రేన్ ని మనం ఏమని పిలుస్తామంటే పెరికార్డియం అని పిలుస్తాము. నెక్స్ట్, ఏ ట్రయాంగులర్ ఛాంబర్ కాల్డ్ సైనస్ వీనసెస్. సో సైనస్ వీనసెస్ అని ఎక్కువ ఉంటుంది అంటే జనరల్ గా డోర్సల్ సైడ్ లో కనిపిస్తుంది. అంటే మనకి ఇప్పుడు హార్ట్ చూసారనుకోండి, హార్ట్ ఇది వెంట్రల్ సైడ్ అనమాట. సో దీని వెనుక భాగాన్ని మనం డోర్సల్ సైడ్ అంటాం. సో డోర్సల్ సైడ్ లో ఉన్నటువంటి ఈ రీజియన్ లో, వెనుక భాగంలో, హార్ట్ యొక్క వెనుపల భాగంలో ఈ ట్రయాంగులర్ ఛాంబర్ లా ఉంటుంది, పెద్దగా చూడండి. సో ట్రయాంగిల్ షేప్ ఉన్నటువంటి ఈ ఛాంబర్ ని మనం ఏమంటామంటే సైనస్ వీనసెస్ అంటాం. సైనస్ వీనసెస్. సో దీని యొక్క ముఖ్య విధి ఏంటో మనం చెప్దాం. సో ఇట్ ఈస్ జాయిన్స్ ద రైట్ ఏట్రియం ఆన్ ద డోర్సల్ సైడ్. చూడండి, రైట్ ఏట్రియం, ఇది రైట్ ఏట్రియం కదా. సో రైట్ ఏట్రియం ఆన్ ద డోర్సల్ సైడ్, రైట్ ఏట్రియం ఆన్ ద డోర్సల్ సైడ్ లో ఓపెన్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ జాయిన్ ద రైట్ ఏట్రియం ఆన్ ద డోర్సల్ సైడ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇస్ ఇట్ రిసీవ్స్ బ్లడ్ త్రూ ద 3 వీనా క్యావ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 3 చాంబర్ యొక్క ముఖ్య ఉద్దేశం, సో ఇట్ రిసీవ్స్ బ్లడ్ త్రూ ద 3 వీనా క్యావల్ వెయిన్స్. సో 3 క్యావల్ వెయిన్స్ చూడండి, ఇక్కడ ఇది ఒక క్యావల్ వెయిన్, ఇది ఒక క్యావల్ వెయిన్, ఇది ఒక క్యావల్ వెయిన్స్ అనమాట. కాబట్టి ఈ 3 క్యావల్ వెయిన్స్ మనం కలిపి సైనస్ వీనసెస్ అని పిలుస్తాం. ఓకేనా? అదే విధంగా సో 3 క్యావల్ వెయిన్స్ అండ్ ద వెంట్రికల్స్ ఓపెన్స్ ఇంటూ కోనస్ ఆర్టీరియోసస్. ఇక్కడ మీరు చూస్తున్న డయాగ్రామ్ చూడండి, దిస్ ద లెఫ్ట్ ఏట్రియం అండ్ దిస్ ఇస్ ద రైట్ ఏట్రియం అండ్ దిస్ ఇస్ ద 1 వెంట్రికిల్. సో ఈ వెంట్రికిల్ ఎక్కడ ఓపెన్ అవుతుందంటే కోనస్ ఆర్టీరియోసస్ లో ఓపెన్ అవుతుందని చెప్పేసి అంటున్నాడు. చూడండి, సో ద వెంట్రికల్స్ ఓపెన్స్ ఇంటూ కోనస్ ఆర్టీరియోసస్ ఆన్ ద వెంట్రల్ సైడ్. చూడండి, సో వెంట్రల్ సైడ్, ఇదేమో డోర్సల్ సైడ్ లో సైనస్ వీనస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెంట్రల్ సైడ్ లో మనకి కోనస్ ఆర్టీరియోస్ అనేది వెంట్రికల్స్ దగ్గర ఓపెన్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు వెంట్రికల్స్ పని ఏంటి? సో దీస్ కోనస్ ఆర్టీరియోస్ బైఫర్కేట్స్. సో దీస్ కోనస్ ఆర్టీరియోస్ బైఫర్కేట్స్ ఇంటూ 2 అనమాట, 2 బ్రాంచెస్. చూడండి, లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంచెస్ గా డివైడ్ అయింది. ఇక్కడ మీరు చూడండి, 2 బ్రాంచెస్.
and each of it divides into 3 aortic arches. Very, very important. So each branches divided into 3 aortic arches. వీటిని మనం 3 aortic arches అంటాము. సో ఏంటా ఆర్చెస్ అంటే ద కాల్డ్ నేమ్లీ we are called the 3 aortic arches is called, they are carotid arch, systemic arch and cutaneous arch. ఏంటవి? carotid arch, systemic arch and the cutaneous arches అన్నమాట. వీటిని మనం కలిపి aortic arches అని పిలుస్తాము. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇస్ the blood from the heart is distributed to all parts of the body. ఈ మూడు కెరోటిడ్, సిస్టమిక్, క్యూటానియస్ అనేది వెంట్రికల్స్ నుంచి టు ద ఆల్ బాడీ పార్ట్స్ బ్లడ్ ని పంప్ చేయబడుతుంది అని చెప్తున్నాడు. సో వెంట్రికల్స్ యొక్క ముఖ్య విధి అంటే వెంట్రికల్స్ ఇస్ పంప్స్ ద బ్లడ్, పంప్ చేస్తుంది అనమాట. సో వెంట్రికల్ అనేది బ్లడ్ ని పంప్ చేస్తుంది టు ఆల్ బాడీ పార్ట్స్. సో ఆల్ బాడీ పార్ట్స్ కి పంపించడం జరుగుతుంది. ఇదే దీన్ని చెప్తున్నాడు. అదేవిధంగా 3 మేజర్ వెయిన్స్, ఈ మేజర్ వెయిన్స్ ఏం చేస్తాయంటే విచ్ ఆర్ కలెక్ట్ ద బ్లడ్, ఈ మూడు ఏం చేస్తాయి అంటే 3 క్యావల్ వెయిన్స్ ఏం చేస్తాయి అంటే విచ్ కలెక్ట్ ద బ్లడ్. ఇక్కడ చూడండి, ఇది చూడండి, బ్లడ్ ని తీసుకొస్తున్నాయి చూడండి. సో 3 విచ్ ఆర్ ఓపెన్స్ ఇంటూ, మనం చెప్పంగా ఎక్కడ ఓపెన్ అవుతుంది చెప్పాం, కోనస్ ఆర్టీరియస్ కదా, కాబట్టి విచ్ ఆర్ కలెక్ట్ ద బ్లడ్. సో బ్లడ్ ని ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాయి ఫ్రమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి బ్లడ్ ని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొస్తున్నాయంట, విచ్ ఆర్ ఎంటర్ ఇన్ టు ద రైట్ ఏట్రియం లోకి తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్, సో దీస్ సర్క్యులేషన్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. సో ఇటువంటి సర్క్యులేషన్ మనం ఏమంటే అసంపూర్ణ ద్విప్రసరణ వ్యవస్థ లేదా ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ చెప్పవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ ఏట్రియం ఏం చేస్తుందంటే, లెఫ్ట్ ఏట్రియం రిసీవ్స్ పల్మనరీ వెయిన్స్ ద్వారా, పల్మనరీ వెయిన్స్ యొక్క రోల్ ఏంటంటే పల్మనరీ వెయిన్స్ కరెక్ట్ ద ఆక్సిజనేటెడ్ బెడ్. సో ఆక్సిజన్ బెడ్ అనేది వచ్చేసింది కదా, చూడండి వెంట్రికల్లోకి వచ్చింది. అదేవిధంగా కోనస్ ఆర్టరీస్ ఏం చేస్తుంది, కలెక్ట్ ద డీఆక్సిజన్ బెడ్. అంటే ఆక్సిజన్ డీఆక్సిజన్ బెడ్ ఇక్కడ ఏమైంది, మిక్స్ అయిపోయింది. సో అందుకే మనం ఇక్కడ మిక్స్డ్ బ్లడ్ టైప్ సర్క్యులేషన్ కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ కెరోటిడ్ ఆర్చెస్, సిస్టమిక్ ఆర్చ్, క్యూటానియస్ ఆర్చెస్ అనేవి డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి ఆక్సిజన్ అని అందించబడుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ డోర్సల్ సైడ్ లో ఈ విధంగా చూపిస్తాం, వెంట్రల్ సైడ్ లో డయాగ్రామ్ ఈ విధంగా చూపిస్తాం. ఒక్కసారి ఈ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ఫ్రాగ్ అనేది 4 మార్క్స్ కి వస్తుంది. సో ఇది యానిమల్ డైవర్సిటీ 2 లో మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద దీన్ని కన్సిడర్ చేస్తాము. కాబట్టి ఇది కూడా అడుగుతున్నాడు క్వశ్చన్, కాబట్టి దీని మీద కొద్దిగా ఫోకస్ చేయండి. కాబట్టి ఫ్రాగ్ ఈజీగా నేర్చుకోవచ్చు, హార్ట్ యొక్క ఫ్రాగ్ ని. సో హార్ట్, బ్లడ్ వెజల్స్, అదేవిధంగా బ్లడ్ గురించి ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.